ఎక్కడో 10 రోజులు యుద్ధం జరిగితే కనీసం ఒక 2 నెలలు కూడా ప్రజలకు గ్యాస్ అందివ్వలేని పరిస్థితిలో ఉందంటారా ప్రభుత్వం మరి? ఉందండి గ్యాస్. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఉంది అంటుంది, కానీ మధ్యవర్తులు అయితే ఇవ్వట్లేదు కదా. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందంటారా ఇందులో? ఇప్పుడు కంపల్సరీగా అదైతే అంటాం. ఎందుకంటే ఇప్పుడు మధ్యవర్తులు ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్ వాళ్ళదే రెస్పాన్స్. ఇప్పుడు ఇన్ని న్యూస్ ఛానల్స్ ఇంతమంది వరకు తీసుకుంటున్నారు కదా, ఇది గవర్నమెంట్ వరకు అయితే వెళ్తుంది కదా కంపల్సరీగానే. వాళ్ళు రెస్పాండ్ అవ్వాలంటే వాళ్ళే రెస్పాండ్ అవ్వాలి. మాకు వాళ్ళు ఏమైనా చేయగలిగితే ఓపెన్ చేయగలుగుతారు. వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కదా. ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడ ఆంధ్ర నుంచి ఇతర స్టేట్ల నుంచి వచ్చారండి, హాస్టల్లో ఉంటున్నారు. మాకున్నంత వరకు మేము చేయగలుగుతున్నాం. ఏ పొలాలు పెట్టు అవి పెట్టు, భోజనం అయితే పెట్టగలుగుతున్నాం. ఓన్లీ రైస్ పెడతాం ఏ పొలాల మీద ఉండి, కూరలో గీరలో సపాజ్ అంటే ఈ పూటకి ఇంకా అయిపోయినట్టే. రేపు మాకు సాయంత్రం నుంచి ఇంక టిఫిన్ కూడా ఉండదు వాళ్ళకి, చపాతీ లేదు ఏమీ లేదు, ఓన్లీ మీల్స్. రేపు పొద్దున అది కూడా ఆ పొలాలు కూడా అయిపోయినట్టే. మా పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు చూస్తారో వాళ్ళని? ప్రభుత్వం సహకరించి ప్రభుత్వం దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే ఈ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళ పరిస్థితి ఏమిటి?